అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీకు అభివృద్ధి సంక్షేమం ఈక్వల్ టు సిబిఎన్. సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు. అభివృద్ధికి సంక్షేమానికి మారుపేరు చంద్రబాబు నాయుడు గారు. ఫీల్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. ఈ వీడియో గురించి పూర్తి వివరాలు కానీ మనం చెప్పుకున్నట్లయితే, ఈ వీడియో చూసిన వాళ్ళు 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గురించి మీరు చెప్పేదేముంది, ఆయన అభివృద్ధి సంక్షేమం గురించి మాకు చెప్పేదేముంది, తెలుసు, ఎప్పుడు అభివృద్ధిలో ముందుంటాడు, సంక్షేమంలో ముందుంటాడు అని మీరు అనుకోవచ్చు. కానీ 4 సార్లు ముఖ్యమంత్రి అయినప్పటికీ గత 3 పర్యాయాలు ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు. 2024 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడపడం ఆంధ్రప్రదేశ్కు ప్రభుత్వంలో ఒక సవాల్ లాంటిది. ఇంతకుముందు లేనటువంటి వింత పోకడలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్నాయి. గత 5 సంవత్సరములు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి విధ్వంసం, ఆంధ్రప్రదేశ్లో జీరో అభివృద్ధి, కొంత సంక్షేమం. అభివృద్ధి నిల్లు, సంక్షేమం మాత్రం జరిగింది. ఒక రాష్ట్రానికి ఒక ప్రభుత్వం అభివృద్ధి చెందాలంటే, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సంక్షేమం మాత్రమే సరిపోతుందా? సంక్షేమం కంటే అభివృద్ధి ముఖ్యం, కానీ సంక్షేమం కూడా కావాలి. ఈ విధంగా విచ్ఛిన్నమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు తమకున్నటువంటి ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని, అనుభవాన్ని మొత్తాన్ని రంగరించి, ఇంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి బటన్ నొక్కుతూ ప్రజలకి ఇస్తామని మభ్యపెట్టి కొంత ఇచ్చి కొంత ఇవ్వక సంక్షేమంలో గందరగోళంగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఏర్పడినటువంటి చంద్రబాబు నాయుడు విచ్ఛిన్నమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని, పట్టాలు తప్పినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తమ అనుభవాన్ని రంగరించి తిరిగి పట్టాలు ఎక్కిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరిగి పూర్తిగా అభివృద్ధి పదంలో నడవాలంటే పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరాన్ని కానీ, కర్ణాటకలో బెంగళూరు నగరాన్ని కానీ, తమిళనాడులో చెన్నై నగరాన్ని కానీ తట్టుకొని నిలబడి జీడిపి బాగా అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరు తలసరి ఆదాయం పెరగాలంటే అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేస్తూ సంక్షేమం కూడా చేయాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి చెందిన రాష్ట్రమైనప్పటికీ పేద ప్రజలు కూడా ఎక్కువగా ఉన్నారు. కొన్ని అననుకూల వాతావరణ పరిస్థితుల వల్ల ఇక్కడ, ఎందుకంటే వ్యవసాయాధార రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కాలాలు మారినటువంటి పరిస్థితుల్లో పంటలు సరిగా పండక రైతులు ఎక్కువగా దెబ్బతినిపోవటం, ఆర్థికంగా ఇబ్బందులు పడటం వల్ల సంక్షేమం కూడా అవసరం అవుతుంది. కాబట్టి సంక్షేమాన్ని కొనసాగిస్తూనే అభివృద్ధిని కూడా చేయాలి. అభివృద్ధి జరిగినప్పుడే సంక్షేమాన్ని ఇంకా బాగా చేయొచ్చు, ప్రజలకు ఇంకా ఎక్కువగా సంక్షేమ ఫలాలను అందించవచ్చు అనే ఉద్దేశంతో ఓ పక్క అభివృద్ధి చేస్తూనే రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి 20 లక్షలు ఉద్యోగాల కల్పన చేయాలి అనే ఉద్దేశంతోనే ఎలక్షన్ ముందే సూపర్ 6 హామీలను ప్రకటించడం జరిగింది. ప్రకటించినటువంటి సూపర్ 6 హామీలలో దాదాపు సగానికి పైగా హామీలను ఇప్పుడే అమలుపరచడం జరిగింది. ఇక 1-2 హామీలు ఉన్నాయి, అవి కూడా త్వరలో అమలుపరిచేటటువంటి అవకాశం ఉంది, అమలు పరుస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు దాకా ప్రతిపక్షం అమ్మఒడి లేదు, పోయిన దగ్గరలా చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు నీకు 15,000, నీకు 18,000, నీకు 20,000 ఇలా రకరకాలుగా చెప్పాడు. అవేమీ ఇప్పుడు ఇచ్చేటటువంటి అవకాశం లేదు. అంతరంగికంగా కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి సంక్షేమ పథకాలను ఇవ్వలేడు, చేయలేడు.
నా హయాంలో ప్రతి ఒక్క కుటుంబానికి సరాసరిన 50,000 నుంచి 70,000-80,000 ఒక సంవత్సరానికి వచ్చాయి. ఇప్పుడు అవన్నీ ఆగిపోయాయి. కాబట్టి ఇచ్చినటువంటి హామీలన్నీ తొంగలో తొక్కారు. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదంట కొద్ది వెటకారంగా మాట్లాడుతూ ప్రచారాలు చేయడం జరిగింది. అవన్నీ కూడా పట్టించుకోకుండా ముందుగా చెప్పినటువంటి జూన్ 12వ తేదీ తల్లికి వందనం ఇస్తామని ప్రకటించి జూన్ 12వ తేదీన ఎప్పుడూ లేని విధంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా దాదాపు 10,000 కోట్లు ఒక పథకానికే వెచ్చించి ఈ తల్లికి వందనం పథకాన్ని వేయటం జరిగింది. అంటే అంతకుముందు ఒక కుటుంబంలో ఒకరికే అమ్మఒడి ఇచ్చే విధంగా ఉండేది. అంటే ప్రచారం చేయడం అందరికి ఇస్తామని చెప్పారు, చివరికి ఒకరికే ఇచ్చారు. అది కూడా చాలా తక్కువ కుటుంబాలకు ఇచ్చారు. దాదాపు 67 లక్షల కుటుంబాలకు ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ తల్లికి వందనం వర్తించే విధంగా జూన్ 12వ తేదీ అందరి అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది. కర్నూలు జిల్లాలో కుటుంబాలు అయితే ఉమ్మడి కుటుంబంలో 12 మంది పిల్లలు, అంటే వాళ్ళ ఒక్క కుటుంబానికి 1,56,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. ఇలా 4 పిల్లలు ఉన్నవాళ్ళు, 5 పిల్లలు ఉన్నవారు, 6 ఉన్నవాళ్ళు యావరేజ్ మీద అంటే ఇచ్చినటువంటి పథకంలో ఎక్కువ మంది, 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళే ఉన్నారు. 1,00,000 రూపాయల పైన దాదాపు 50,000 పైన అమౌంట్ పైన కుటుంబాలు చాలా ఉన్నాయి, కొన్ని లక్షల్లో ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే తల్లికి వందనాన్ని అమలు చేసి అందరి అకౌంట్లో డబ్బులు పడ్డాయో ప్రతిపక్షం కళ్ళు బైర్లు గమ్మాయి. వాళ్ళు ఊహించని విధంగా ఈ సంక్షేమ పథకానికి 10,000 కోట్లు, ఇంతకుముందున్న ప్రభుత్వం ఈ 10,000 కోట్లే 3 సంక్షేమ పథకాలకు ఇవ్వడం జరిగింది. 2,500 కోట్లు, 3,000 కోట్లు, 4,000 కోట్లు అట్లా. సూపర్ 6 హామీలు ఏ విధంగా హామీ ఇచ్చారో వాటన్నిటిలో కూడా మొదటిసారిగా పింఛన్ 4,000కు పెంచడం, వృద్ధాప్య పింఛను 4,000 రూపాయలు గత ఏప్రిల్ పోయిన సంవత్సరం 2024 సంవత్సరం ఏప్రిల్ నుంచి ఇవ్వటం, వికలాంగులకి 6,000 చేయటం, వికలాంగులకి కొంతమంది వృద్ధు అంగవైకల్యం 10,000 చేయటం, ఇట్లా పూర్తి అంగవైకల్యం 10,000. ఈ విధంగా పింఛను పెంచడం వల్ల వాళ్ళ కుటుంబాలలో కూడా చాలా ఆనందం కలిగింది. గత ప్రభుత్వంలో 3,000 ఇస్తామని చెప్పి 2,000 నుంచి 3,000 సంవత్సరం పాటు 250 పెంచుకుంటా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేయకముందు 2 నెలల నుంచి కూడా దాని అమల్లో పరిచి 4,000 ఇవ్వడం జరిగింది. అంటే ఒక కుటుంబానికి దాదాపు 12,000 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు ఏర్పరచడం, పేద ప్రజలకు 5 రూపాయలకి భోజనాలు పెట్టడం, రైతు భరోసా దాదాపు రైతు భరోసా అమౌంట్ పాఠం 20,000 రూపాయల పాఠం జరుగుతూ ఉంది. ఇంకా కొన్ని రోజులకి అది కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. చేపలు పట్టే వాళ్ళకి 20,000 ఇవ్వటం, పూజారులకి, ఇమాములకి అందరికీ కూడా సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ అంతే వేగంతో అభివృద్ధిని కూడా కొనసాగించడం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల యొక్క పెట్టుబడులు రావటం, అవన్నీ కొన్ని పనులు పనులు జరుగుతూ ఉండటం, కొన్ని ఇంకా పనులు మొదలుపెట్టే స్థాయిలో ఉండటం, రకరకాల స్టేజీల్లో ఉండటం జరుగుతుంది. అంటే ఈ 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేయాలనే ఒక నిబంధన పెట్టుకున్నారు. దాని విధంగా విజయవంతంగా అడుగులు వేయటం కూడా జరుగుతుంది. ఎందుకంటే అభివృద్ధి జరిగినప్పుడు ప్రభుత్వం యొక్క ఇన్కమ్ పెరుగుతుంది, ప్రభుత్వం ఆదాయం పెరిగినప్పుడు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలుపరిచే వెసులుబాటు కూడా కలుగుతుంది. ట్యాక్స్ రూపంలోనైతేనేమి, ఉద్యోగాలు అందరికి ఉద్యోగాలు రావటం వల్ల వాళ్ళ దగ్గర ట్యాక్స్ రూపంలో అయితే ప్రభుత్వం యొక్క ఆదాయం పెరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వాలంటే ప్రభుత్వం దగ్గర కూడా డబ్బు ఉండాలి. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అభివృద్ధి పరుస్తూనే సంక్షేమ పథకాలు చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం సంక్షేమ పథకాల మాటున కరెంటు బిల్లులు పెంచింది,
మద్యం ధరలు పెంచింది. మద్యం అయితే ఇంకా చెప్పుకొని అసలు దారుణం. కల్తీ మద్యమాన్ని డబుల్ రేట్లు చేసి పెంచి వాళ్ళకు ఒక చేత్తో సంక్షేమ పథకాన్ని ఇచ్చి మళ్ళీ అదే చేత్తో మద్యం రూపంలో లాక్కోవడం జరిగింది. అంటే ఆ సంక్షేమ పథకాలు చాటున చాలా చీకటి కోణాలు, చాలా రహస్య ఒప్పందాలు, చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమ పథకాల చేత బటన్ నొక్కుడు చేత మభ్య పెట్టడం, దాని చాటున అనేక కుంభకోణాలు చేయటం. ఒక విషయం మీకు గుర్తుందో లేదో, ఒక అమ్మఒడి పథకాన్ని ఇస్తున్నారంటే ఆ అమ్మఒడి పథకం బటన్ నొక్కేదానికి ఒక ఏరియాలో ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టుకోవటం, ఆ ప్రోగ్రాం వచ్చే ముఖ్యమంత్రి గారి కోసం అక్కడ చెట్లన్నీ నరికివేయటం, ట్రాఫిక్ లైట్ ఆగిపోవటం, ఆపేయటం, ప్రజలను ఇబ్బంది పెట్టడమే కాకుండా 2-3 రోజుల ముందు నుంచి ఒకటి 2 దినపత్రికలు ఫుల్ యాడ్లు వచ్చాయి. అంటే ఆ యాడ్లకి ప్రచారానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఆ యాడ్లు ఇవ్వకుండా ఉంటే ఆ ఖర్చు అనేది ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు కూడా పనికొచ్చాయి. నిన్న తల్లికి వందనం ఓన్లీ పేపర్ స్టేట్మెంటు, సాధారణంగా వచ్చినటువంటి వార్తల్లో తల్లికి వందనం జూన్ 12 నుంచి జరుగుతుంది అని చెప్పుకోవడమే. ఒక ప్రత్యేకమైన సభ లేదు, పేపర్ యాడ్స్ లేదు, ప్రభుత్వ యాడ్స్ లేవు, ఎటువంటి యాడ్స్ లేవు, దానికి ఎటువంటి అదనపు ఖర్చులు లేవు. ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకోవాలి. అప్పుడిప్పుడు 5,000 దాదాపు 4-5 లక్షల మందికి నెలకు 5,000 వంతుల జాబులు ఇచ్చి నేను 5 లక్షల జాబులు కల్పించాను, ఉద్యోగ కల్పన జరిగింది అని వాళ్ళ చేత నానాక వెట్టి చాకరి చేపించి పార్టీకి కూడా పని చేపించి వాళ్ళు 5,000 చాలక వాళ్ళు సమాజంలో విపరీతమైన వైపరీత్యాల లక్షణాలను ఏర్పరచుకొని అనేక ఘనకార్యాలు కూడా చేశారు. పింఛను ముసలోళ్ళ దగ్గర 100-200 వసూలు చేయటం, ఈ విధంగా అంటే వాళ్ళకి 5,000 ఏం సరిపోతాయి? అప్పుడు ముఖ్యమంత్రిని నమ్ముకొని ఏదో ఉద్యోగ కల్పన శాశ్వతంగా ఏర్పడుతుందని చెప్పి సాఫ్ట్వేర్ జాబులు చేసి ఎక్కడెక్కడో జాబులు చేసే వాళ్ళందరూ కూడా మానేసి వచ్చారు. తర్వాత ఇక్కడ 5,000 రూపాయలు వచ్చి నోరెళ్ళు పెట్టారు. కానీ ఇంకా తప్పదు, ఒకసారి ఇరుక్కున్నాం, ఉన్న ఉద్యోగం పోగొట్టుకున్నాం, ఇక్కడికి వచ్చాం. ఈ 5,000తో పాటుగా మనం ఎట్లా సంపాదించాలి అని అనేక అడ్డదారులు తొక్కి వాళ్ళు కూడా అప్పుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడానికి చాలా కారణమయ్యారు. కాబట్టి ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఒక ప్రభుత్వాన్ని పరిపాలించేటప్పుడు ముందు అభివృద్ధికి పెద్దపీట వేయాలి. అభివృద్ధితో పాటుగా సమానంగా సంక్షేమ పథకాలను కూడా అమలుపరచాలి. ఆ సంక్షేమ పథకాలు అనేవి ప్రజలను మభ్యపెట్టే విధంగా ఉండకూడదు. అవి ప్రజల యొక్క అవసరాలను తీర్చి వాళ్ళకవి వాళ్ళ సమాజంలో వాళ్ళు బాగుపడటానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఇప్పుడు అభివృద్ధిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు P4 అనే ఒక పథకాన్ని కూడా పెట్టాడు. P4 అంటే ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండ్ పీపుల్స్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పీపుల్స్ పార్ట్నర్షిప్, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఈ P4 కార్యక్రమం అనేది ఒక రకంగా రాష్ట్రంలో గేమ్ చేంజర్గా కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అనేక ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ పరిధిలో కొన్ని పేద కుటుంబాలని, కొంత పేద పిల్లల్ని దత్తత తీసుకొని వాళ్ళ కుటుంబానికి ఏం అవసరమో కనుక్కొని ఆ అవసరాన్ని తీర్చే విధంగా ఆ అభివృద్ధి చెందిన కుటుంబాలు వాళ్ళకి సహాయపడతాయి. ఆ కుటుంబాల్లో పిల్లలను చదివించడం కానీ, లేదా వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంటే ఆ వ్యాపారానికి సరైన సహాయం చేయటం కానీ, ఆ ఫ్యామిలీని అభివృద్ధి చెందించే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. ఈ విధంగా అనేక వినూత్నమైన పథకాలతో, వినూత్నమైన చర్యలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని శరవేగంగా డెవలప్ చేస్తున్నారు. అప్పటి ప్రభుత్వం పూర్తిగా రాజధాని వదిలేసింది. ఓన్లీ బటన్ నొక్కటం, ప్రజలకు ఎంతో కొంత డబ్బు ఇవ్వటం, వాళ్ళని మభ్యపెట్టడం. ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా ఎన్ని రోజులు? ఒక రాష్ట్రం అభివృద్ధి చెందకుండా, ఆదాయం పెంచుకోకుండా సంక్షేమ పథకాలు ఎన్ని రోజులు ఇవ్వగలుగుతారు?
మీకు ఒక విషయం తెలుసో తెలీదో, కర్మజాలి 2024లో తిరిగి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ₹1 బిల్ల కూడా ఎవరికి వచ్చేది కాదు, సంక్షేమం ఉండేది కాదు, బటన్ నొక్కుడు ఉండేది కాదు, ఏమీ ఉండేది కాదు. రెండోసారి ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతోనే ప్రజలను ఆ విధంగా మభ్యపెట్టి బటన్ నొక్కుడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే పథకంలో ఇచ్చేది ఎంతైతే ప్రచారం అంతకంటే 200 పెట్టి అప్పులు చేసిన వ్యవహారాన్ని విచ్చలవిడిగా పంచడమే కాకుండా కొంత పంచడం కొంత వెనకేసుకోవటం, ఈ విధమైన చర్యలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. కాబట్టి అభివృద్ధి సంక్షేమము =CBN అని చెప్తున్నాం. కాదంటారా? కాదంటే ఎలా కాదో మీరు దీన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి ప్రజలు కూడా సంవత్సరం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం రోజులు అయినా కూడా ప్రభుత్వం సంక్షేమ పథకాల గురించి పెద్దగా ఆలోచించలేదు. ఏదో కొంత పర్సంటేజీ వాళ్ళకు వస్తున్న డబ్బులు ఆగిపోయినాయనే బాధతో కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్తి కొద్దిగా పెరుగుతున్నమాట వాస్తవమే. అది నిన్న తల్లికి వందనం పథకంతో పూర్తిగా ఆ అసంతృప్తి జ్వాల అనేది నిర్వీర్యమైంది. కానీ గత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గత 15-20 సంవత్సరాల నుంచి ఇప్పటి నుంచి చూసుకున్నట్లయితే, ఇంతకుముందు ఎప్పుడైనా ప్రభుత్వం ఏర్పడినప్పుడు మాకు చెప్పిన పథకాలు ఎప్పుడెప్పుడు వస్తాయనే చర్చ ప్రజల్లో ఎక్కువగా జరిగేది. కానీ 2024 తర్వాత సంక్షేమ పథకాల గురించి చర్చ ప్రజల్లో లేదు. అంటే సంక్షేమ పథకాలు కరెక్ట్ కాదనే ఉద్దేశంతోనే ఎక్కువ మంది ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. అది కూడా కొంత గుర్తుంచుకోవాలి. అంటే సంక్షేమ పథకాలు వద్దని కాదు, కానీ సంక్షేమంతో పాటుగా అభివృద్ధి కూడా కావాలి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెండింగ్ బిల్లులు ఇవ్వడం జరిగింది, రోడ్లు బాగు చేయడం జరిగింది, అమరావతి రాజధాని డెవలప్మెంట్ పురుగులు పెట్టిస్తుండటం జరిగింది. దాదాపు 4-5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చి అనేక పరిశ్రమల స్థాపనకు ముందడుగు వేయటము జరిగింది. ఇన్ని అభివృద్ధి పనులు శరవేగంగా ఒక సంవత్సరంలోనే మొదలు కావటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషించదగ్గ విషయం. కాబట్టి మీరందరూ కూడా ప్రజలు ప్రభుత్వం మంచి చెడులు బేరీజు వేసుకొని మంచి నిర్ణయాన్ని మంచి ఆలోచనని కలిగి ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, జరగబోయే కుట్రలను ఎదుర్కోవాలి, జరగబోయే అబద్ధపు ప్రచారాలని కుట్రలను తిప్పికొట్టాలి. ఇదే ప్రజలకి కెన్ మీడియా తరపున నా విన్నపం. నమస్కారం, ధన్యవాదాలు.